టీడీపీలోకి రాపాక మరి ఆయన వస్తాను అంటే జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు జనసేన అధిష్టానం ఆయన రాణిస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా కొంతమంది ఎట్లా ఉంటారంటే రాజకీయ నాయకులు ఏ పార్టీ అధిష్టానంలో ఉంటే అక్కడికి మారుతూ ఉంటారు. అది వైసీపీ అధికారంలో ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చారు కూడా, ఇంకా రాబోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అందులో ఒకరు రాపాక వరప్రసాదరావు. సో ఆయన ఆల్రెడీ ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. క్లియర్ గా ఆయననే చెప్పడం జరిగింది స్వయంగా. మరి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నాడని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యంగా కొంతమంది టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలతోని వాళ్ళతో టచ్ లో ఉండడం కానీ, వాళ్ళతో పాటు తిరగడం కానీ, మీటింగ్స్ అటెండ్ కావడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. సో ఇలాంటివి చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా టీడీపీలోనే జాయిన్ అవుతున్నాడేమో, జాయిన్ కావాలని వాళ్ళ వెనకాల తిరుగుతున్నాడేమో అని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీలో జాయిన్ కావాలన్నా, కూటమిలో జాయిన్ కావాలన్నా ఖచ్చితంగా అక్కడ జనసేన పార్టీ అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కూటమి ఇక్కడ ఫామ్ కావాలన్నా, ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలుపొందిందంటే ఖచ్చితంగా మెయిన్ రీజన్ జనసేన పార్టీ. వాళ్ళకి 21 సీట్లు ఉన్నాయి. సో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకుంటారని మనం ఎప్పటికో తెలిసిందే. మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో చెప్పారు, ఏ డిసిషన్ అయినా కూడా, అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అండ్ ఎక్కడ నా ఫోటో పెట్టినా కూడా పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో ఖచ్చితంగా పెట్టాలి, నాకు ఏ విధంగా మర్యాద ఇస్తారో ఆయన కూడా సమాన హోదా ఇవ్వాలని ఎప్పుడో కూడా చెప్పారు. సో ఈ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా రాపాక వరప్రసాదరావు ఇప్పుడు టీడీపీ వాళ్ళ వెనకాల ఎన్ని చోట్ల ఎన్ని ప్రదక్షిణలు చేసినా కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ ఒప్పుకుంటేనే ఆయన పార్టీలో జాయిన్ అవుతాడు. సో మరి ఇక్కడ జనసేన పార్టీ ఒప్పుకుంటుందా, పవన్ కళ్యాణ్ దీనికి అంగీకరిస్తారంటే మాక్సిమం ఒక 70-80% వరకు కూడా అంగీకరిస్తాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తప్పేంటో తెలుసుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. బాలినేని శ్రీనివాస్ ఒకరు. సో ఇవి అంటే ఇంతకుముందు కొంతమంది కూడా ఒక పార్టీలో ఉండి తర్వాత ఇక్కడ ఈ పార్టీ గెలిచిందని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఓడిపోయిందని ఇంకో దొరికి జంప్ అయ్యి సో మొత్తానికి వాళ్ళకి రాజకీయ జీవితమే లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఈయన పరిస్థితి అట్లే అవుతుందా అంటే ఇప్పుడు మాక్సిమం అయితే టీడీపీలో చేరే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈయన జనసేన పార్టీలో మొదటి విన్నర్, అంటే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నికైన మొదటి ఎమ్మెల్యే. మరి ఇతను ఆ పార్టీలోకి మారితేనే అందరూ చీకొట్టారు ఇతన్ని. సో మళ్ళీ అతను మళ్ళీ కూటమిలోకి వస్తానంటే అది వీళ్ళు ఒప్పుకోవడానికి ఆ 70% ఎంతవరకు? అదే కదా ఇప్పుడు ఇక్కడ కూటమిలో ఉన్న ముఖ్య నేతలు ఒప్పుకున్నప్పటికీ కూడా ప్రజలు వారిని స్వీకరించడానికి రెడీగా ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మీరైనప్పటికీ ఇక్కడ ఈయనకు బలం లేదు, అసలు ఈయన గెలుస్తా లేదా అయితే మాకైతే నమ్మకం లేదని చెప్పేసి ఆయన వదిలేసి ఈయన కూడా వైసీపీలోకి వెళ్ళాడు. సో అలాంటిది ఇప్పుడు అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వస్తారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకునే ఛాన్స్ 50-50 అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మరి ఆయన ఒప్పుకుంటాడంటే మాక్సిమం 50-50 అనుకోవచ్చు. చూద్దాం మరి రాపాక వరప్రసాదరావు ఇక్కడ టీడీపీలో జాయిన్ అవుతాడా, ఇక్కడ జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభిప్రాయం అయితే చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఎక్కడికి వెళ్తారు, మరి ఈయనకు రాజకీయ జీవితం ఉంటుందా లేదా వెయిట్ చేసి చూడాలి.